సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతికి రావాలని ముందు నుంచి ప్లాన్ చేసి, సంక్రాంతిని టార్గెట్ చేసి, సంక్రాంతికి వచ్చి, సంక్రాంతికి సరదాలను పెంచిన సినిమా. సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్కి జస్టిఫికేషన్ సినిమాలో ఉంది. సంక్రాంతికి వచ్చిన వాళ్ళ సంబరాలు, అంటే సంక్రాంతికి వాళ్ళు తెర మీద చేసిన హడావుడి థియేటర్స్ అంతా ఒకసారిగా లాఫ్టర్ థెరపీ లాగా అయిపోయింది. ఫస్ట్ హాఫ్ చూస్తుంటే వైడి రాజు క్యారెక్టరైజేషన్లో వెంకటేష్ పెర్ఫార్మెన్స్ కానీ, ఐశ్వర్య రాజేష్ కానీ, వీళ్ళ పెర్ఫార్మెన్స్, వీళ్ళ కెమిస్ట్రీ, అంటే చాలా రోజుల తర్వాత వెంకటేష్ గారికి ఒక హీరోయిన్తో ఒక కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది. ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ, ఆయనకి ఆన్ స్క్రీన్ చాలా హిట్ కాంబినేషన్స్ ఉన్నాయి. మీనా గారు కానీ, లేకపోతే సౌందర్య గారు కానీ, వాళ్ళ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ చాలా బాగా వర్కౌట్ అయింది. చాలా సక్సెస్ఫుల్ పెయిర్గా ఉంటారు. చాలా రోజుల తర్వాత ఐశ్వర్య రాజేష్ ఆ ప్లేస్లోకి వచ్చింది అనిపించింది. వెంకటేష్ గారి పక్కన పర్ఫెక్ట్గా వాళ్ళ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా వర్కౌట్ అయింది. ముఖ్యంగా ఈ సినిమా అనిల్ రావిపూడి సినిమా. అనిల్ రావిపూడి బయట ఎంత సరదాగా ఉంటారో తెర మీద కూడా అంతే సరదాగా ప్రతి సీన్ని సరదాలతో, ఫన్తో నింపేశాడు. వెంకటేష్ గారికి అనిల్ రావిపూడికి ఉన్న బాండ్ ఏదైతే ఉందో సినిమా బై సినిమా పెరుగుతూ వచ్చింది. ఈ సినిమాకి వచ్చేసరికల్లా కంప్లీట్ సరెండర్ టు ద డైరెక్టర్ అనిపించాడు. అలాగే వెంకటేష్ గారి ప్లస్లు మైనస్లు, వెంకటేష్ గారి మీద సెల్ఫ్ జోక్లు వేసుకోవటం అనేది, ఈ ఏజ్లో ఈ డాన్స్లు అవసరమా, ఇంత ఊపులు అవసరమా, అసలే బార్డర్లో ఉన్నాయి కొన్ని రోగాలు, ఇవన్నీ కూడా ఆయన మీద ఆయన జోకులు వేసుకోగలిగాడు అంటే డైరెక్టర్ని ఎంతగా నమ్మాడో అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం వైడి రాజు క్యారెక్టర్లో వెంకటేష్ గారిని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేం. అంత పర్ఫెక్ట్గా టైలర్ మేడ్ క్యారెక్టర్తో వెంకటేష్ గారు వచ్చి సంక్రాంతికి అందరినీ సరదాగా నవ్వించాడు. ఆ క్యారెక్టరైజేషన్లో ఉన్న ఫన్ను, ఫ్రస్ట్రేషను, ఫ్యామిలీ ఎమోషన్స్, అసలు అన్నీ కూడా సంక్రాంతికి పిండి వంటల్లాగా ఉన్నాయి. ఒక్కొక్క సీన్ చూస్తుంటే అంత బాగా కుదిరింది. అట్ ద సేమ్ టైం ఈ సినిమాలో ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంది. రేవంత్ అని ఒక చైల్డ్ ఆర్టిస్ట్ ప్రమోషన్స్లో కూడా నా పేరు గుర్తుపెట్టుకోండి, తర్వాత మాట్లాడతారు అని అన్నాడు. నిజంగా ఆ అబ్బాయి వచ్చినప్పుడు చేసిన అతని ఎనర్జీకి, ఆ పిల్లాడి ఎనర్జీకి, ఆ డైలాగ్ డెలివరీకి, ఆ పెర్ఫార్మెన్స్కి అసలు అందరూ కళ్ళు ఆ పిల్లాడి వైపుకి వెళ్ళిపోయినాయి. ఎప్పుడు మళ్ళీ అతను వస్తాడా, అతను మీ సీన్ మీద వచ్చినప్పుడల్లా ఎప్పుడు మాట్లాడతాడని వెయిట్ చేసేంతగా క్యారెక్టరైజేషన్ పండింది. నిజంగా అనిల్ రావిపూడి గారి గ్రేట్ డిస్కవరీ అని చెప్పొచ్చు. ఈ సినిమాలో సర్ప్రైజ్ ఏమనంటే ఆ చైల్డ్ ఆర్టిస్ట్ రేవంతే అంత బాగా చేశాడు. అట్ ద సేమ్ టైం ఈ సినిమా విషయానికి వస్తే కంప్లీట్ ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమా. అసలు మొగుడికి పెళ్ళడానికి మధ్య ఉన్న ఆ ప్రేమలో అనుబంధాలు ఎంత గొప్పగా ఉన్నప్పటికీ, మొగుడి జీవితంలో ఇంకొక అమ్మాయి ఉందని తెలిస్తే ఆ భార్య ఎలా మారిపోయింది, ఆ తర్వాత పర్యవసానాలు ఉంటాయి, ఆ అమ్మాయి పొసెసివ్నెస్ ఎలా ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఒక మగాడి జీవితం ఎంత ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్తో మారిద్దంటానికి సంక్రాంతికి వస్తున్నాం చూసి సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళ గిల్లి కజ్జాలని ప్రతి సీను నవ్వించాలనే ఒక ఉద్దేశంతోనే సినిమా మేకింగ్ జరిగింది. ఇందులో లాజిక్స్ వెతకొద్దు, ఇందులో ఈ జరుగుతాయా, సీఎం ఎలా ఉంటాడా, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఇలా వెళ్తారా అనే లాజిక్స్ని కాసేపు పక్కన పెడితే ఒక 2.5 hours పాటు సినిమాని ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. ఫస్ట్ హాఫ్ అయితే విపరీతంగా ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా కొన్ని కిడ్నాపింగ్ గ్యాంగ్స్, అట్ ద సేమ్ టైం రెస్క్యూ ఆపరేషన్స్తో ఆ ఫన్ లెవెల్స్ కొంత తగ్గినప్పటికీ సస్టైన్ చేశారు. ఎక్కడా కూడా బోర్ కొట్టలేదు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా చాలా బాగా రన్ ఉంది, కానీ ఫస్ట్ హాఫ్లో అయితే ఆ ఫన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. ప్రతి సీను ఫస్ట్ హాఫ్ని ఎంజాయ్ చేసాం. సెకండ్ హాఫ్కి వచ్చేసరికల్లా ఆ ఫన్ ఎలిమెంట్స్ కొంతగా డ్రాప్ అయినట్టు అనిపించింది. కొన్ని సీన్స్ ఉంటాయి, ఒక గ్యాంగ్ లీడర్కి, అంటే ఒక క్రిమినల్కి అన్నం కలిపి ముద్దలు పెట్టే సీన్ ఉంటుంది, ఐశ్వర్య రాజేష్ సీను. ఆ సీన్ అయితే అదిరిపోయింది. ఆ సీన్లో ఆ అమాయకత్వం, గడుస్తనం, ఏం చేసినా కవర్ చేసుకునే ఆ ముదురుతనం అన్నీ కలగలిపి పక్కా గోదావరి అమ్మాయి ఎలా ఉందో అలా బిహేవ్ చేసింది. హ్యాట్స్ ఆఫ్ టు ఐశ్వర్య రాజేష్. ఒక మెమరబుల్ క్యారెక్టర్తో తెలుగు ప్రేక్షకులకి గుర్తుండిపోయింది. ఇప్పటి వరకు కొంచెం బరువైన పాత్రలు, లేకపోతే పెర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్స్ ఇవన్నీ చేసిన ఈ అమ్మాయికి భాగ్యం క్యారెక్టర్ మాత్రం తెలుగు ప్రేక్షకులకి ఎప్పటికీ గుర్తుండిపోయింది. మీనాక్షి చౌదరి కూడా చాలా బాగా చేసింది. దాని క్యారెక్టరైజేషన్కి పరిమితులకి తగ్గట్టు బాగా చేసింది. బట్ ఎక్కువ మార్కులు మాత్రం భాగ్యానికి పడతాయి. వెంకటేష్ గారికి మాత్రం టైలర్ మేడ్ క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో వెంకటేష్ గారిని తప్ప ఇంకా ఏ హీరోని ఊహించుకోలేము. అలాగా ఒక డైరెక్టర్కి హీరోకి మధ్య ఉన్న ర్యాప్, అంటే కొన్ని కాంబినేషన్స్ చూస్తుంటాం, ఆ కాంబినేషన్స్ ఎప్పటికీ మిస్ అవ్వవు. ఎందుకంటే ఆ డైరెక్టర్కి హీరోకి మధ్య ఉన్న ఆ రిలేషన్ బట్టి క్యారెక్టర్స్ మోల్డ్ అవుతూ ఉంటాయి. అనిల్ రావిపూడి గారిది అండ్ వెంకటేష్ గారిది ఒక పర్ఫెక్ట్ సక్సెస్ఫుల్ ఫార్ములా ఆన్ స్క్రీన్. వీళ్ళిద్దరూ ఎప్పుడు కలిసి వచ్చినా, ఎవరితో వచ్చినా సరే హిట్ గ్యారంటీ.
ఎంటర్టైన్మెంట్ గ్యారంటీ అనే ఒక కాన్ఫిడెన్స్ని కాంబినేషన్ మళ్ళీ ఇచ్చింది. దిల్ రాజు గారికి ఈ సంక్రాంతికి వస్తున్నాంతో స్టార్ట్ అయిందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. బీమ్స్ మ్యూజిక్ గురించి చెప్పాలి. అసలు గోదావరి గట్టు మీద రామచిలుకవే సాంగ్కి థియేటర్లో ఫుల్ అప్లాజ్ వచ్చింది. ఆ పాట థియేటర్కి రావడానికి ముందే ప్రేక్షకులకు ఒక ఇన్విటేషన్ కార్డులాగా పనిచేసింది. ఆ పాట థియేటర్లో చూస్తున్నప్పుడు కూడా అదే ఫీల్ కలిగింది. బీమ్స్ ఈ సినిమాకి ఒక వెన్నెముకగా నిలిచాడు. పాటలు ఎదిరిపోయినాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎదిరిపోయినాయి. ఇందులో ఎవ్రీ క్యారెక్టర్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. సో లాజిక్స్ వెతకొద్దు, జస్ట్ గో అండ్ వాచ్ అండ్ ఎంజాయ్. సో సంక్రాంతికి వస్తున్నాం అనేది పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కొన్ని లాజిక్స్ మిస్ అవుతాయి, బట్ సినిమా ఈజ్ ఫుల్ మిమ్మల్ని నవ్విస్తుంది.